నవంబర్ 3వ తేదీ నుంచి బంద్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది. ప్రభుత్వం దీపావళిలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చిన 1200 కోట్లలో ఇప్పటి వరకు కేవలం 300 కోట్లే చెల్లించిందని, మిగతా మొత్తం నవంబర్ 1 లోపు చెల్లించాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో సమ్మె చేపడతామని స్పష్టం చేసింది. కనీసం అధ్యాపకులకు వేతనాలు ఇచ్చే పరిస్థితుల్లో కళాశాలలు లేవని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 10 వరకు ఇదే కొనసాగితే 2 లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. మన ప్రభుత్వానికి తెలియజెప్పే విధానంలో మనకు లోపం లేకుండా, వాళ్ళకు అర్థం చేసుకునే విధానంలో లోపం లేకుండా, ఇది జరగకపోతే ఇది జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పేటటువంటి ధైర్యంతో మనం ముందుకు పోయి 3వ తారీఖు నుంచి మేము బంద్ చేస్తాం, అయితే మీ నిర్ణయం ఏముందో మీరు చెప్పండి అని చెప్పేసి మాత్రం మనం ఘనంగా ఈ 31 లోపల చెప్పాలని చెప్పేసి అందరి మిత్రులకు కూడా నేను కోరడం జరుగుతుంది. 3వ తారీఖు నుంచి బంద్ చేయగానే మనం వెళ్ళి ఇంట్లో కూర్చోవడము, మన విద్యార్థులు వెళ్ళి ఇంట్లో కూర్చోవడము, మన కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు ఏదైతే ఉన్నారో, మిగతా స్టాఫ్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో కూర్చోవడం కాదు, ఎవ్రీడే ఒక కార్యాచరణ మనకు ఉంటుంది. ఆ ఎవ్రీడే కార్యాచరణలో భాగంగా అందరూ తెలంగాణలో ఉన్నటువంటి అధ్యాపకులు, ఇతరత్ర స్టాఫ్ మొత్తము కూడా హైదరాబాద్ లో ఒక మీటింగ్ జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు అందరితో కూడా హైదరాబాద్ లో ఒక మీటింగ్ జరుగుతుంది అని చెప్పేసి మేము తెలియజెప్తాం.